بسم الله الرحمن الرحيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. 8. అల్ అన్ఫాల్ యుద్ధ సొత్తు సూరా. పరిచయం. ఇది మదీనాలో అవతరించిన సూరా. ఇందులో 75 ఆయతులు ఉన్నాయి. ఈ సూరాలో ముఖ్యంగా బద్ర్ యుద్ధాన్ని ప్రస్తావించడం జరిగింది. క్రీస్తు శకం 624లో అంటే ఇజ్రీ శకం 2లో బద్ర్ యుద్ధం జరిగింది. అప్పుడప్పుడే రూపురేఖలు దిద్దుకుంటున్న మదీనాలోని ముస్లిం సమాజానికి ఈ యుద్ధం ఒక కీలకమైన మలుపు అయ్యింది. పూర్తిగా అల్లాహపై ఆధారపడడాన్ని ఈ సూరా ప్రముఖంగా ప్రస్తావించింది. విజయానికి కావలసినవి సహనము, దైవభక్తి, దైవభీతి మాత్రమే అని నొక్కి చెప్పింది. యుద్ధ సమయంలో యుద్ధ రంగంలో పాటించవలసిన యుద్ధ నియమాలను ఈ సూరాలో చెప్పడం జరిగింది. యుద్ధ నియమాలు యుద్ధ ఖైదీలతో వ్యవహరించవలసిన తీరు, యుద్ధ సొత్తు, యుద్ధ విరమణ, శాంతి ఒప్పందాలకు సంబంధించిన నియమ నిబంధనలను ఈ సూరా తెలియజేసింది. ఈ సూరాలో యుద్ధ ప్రణాళికలు, సైనికుల సంఖ్య గురించిన ప్రస్తావనతో పాటు యుద్ధ సామగ్రికి సంబంధించిన బలహీనతల విషయంలో తగిన శ్రద్ధ చూపాలని బోధించింది. ముస్లిం సైనికులను ఉద్దేశిస్తూ ధైర్యంగా మడమ తిప్పని దృఢచిత్తంతో శత్రువులను ఎదుర్కోవాలని ప్రోత్సహించింది. అల్లాహ్ ఆదేశాలను, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాలను అమలు చేయాలని, ధైర్య సాహసాలతో స్థిరంగా యుద్ధం చేయాలని, యుద్ధ రంగం నుంచి వెన్ను చూపి పారిపోరాదని, సైనిక రహస్యాలను శత్రువుకు చెప్పరాదని, అభిప్రాయ భేదాలను పరిష్కరించుకోవాలని, యుద్ధశత్రుపై దృష్టి పెట్టరాదని, యుద్ధానికి ముఖ్య లక్ష్యం ప్రాపంచిక సంపద కారాదని ఉద్బోధించింది. యుద్ధ సమయంలోనూ, యుద్ధ విరమణ, శాంతి సంప్రదింపుల సమయాల్లో కూడా శత్రువుతో చర్చలు సాధ్యమే అని ఈ సూరా చెప్పింది. ఇస్లాం సందేశాన్ని ఈ సూరా ప్రస్తావిస్తూ ఇహపరలోకాల్లో సంతోష సాఫల్యాలను సాధించే సందేశంగా నొక్కి చెప్పింది. వర్ణం, జాతి, హోదాలు ఏవైనా కానీ ముస్లింలందరూ ఒక్కటే అని ఈ సూరా ఉద్బోధిస్తుంది. ధార్మిక విశ్వాసం, దైవ భీతి, దేవుని ఏకత్వం పునాదులతో ఏకమైన ఒకే జాతిగా ముస్లింలను అభివర్ణించింది. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. يسألونك عن الأنفال قل الأنفال لله والرسول فاتقوا الله وأصلحوا ذات بينكم وأطيعوا الله ورسوله إن كنتم مؤمنين. 8. అల్ అన్ఫాల్ సూరా. అవతరణ మదీనా. ఆయతులు 75. అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. ఆయత్ నెంబర్ 1. వారు నిన్ను యుద్ధ ప్రాప్తి అన్ఫాల్ గురించి అడుగుతున్నారు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, ఈ యుద్ధ ప్రాప్తి అన్ఫాల్ అల్లాహకు, ప్రవక్తకు చెందినవి. కాబట్టి మీరు అల్లాహకు భయపడండి, మీ పరస్పర సంబంధాలను చక్కదిద్దుకోండి. మీరు విశ్వసించిన వారే అయితే అల్లాహకు, ఆయన ప్రవక్తకు విధేయత చూపండి. 1. అన్ఫాల్ అనేది నఫిల్ అనే పదానికి బహువచనం. నఫిల్ అంటే అదనము అని అసలు అర్థం. ధర్మ సంస్థాపనార్థం సత్య తిరస్కారులతో యుద్ధానికి తలబడినప్పుడు ప్రాప్తించే సొమ్ములను అన్ఫాల్ అంటారు. ఈ సొమ్ములను మాలే గనీమత్, విజయధనము, యుద్ధ ప్రాప్తిగా కూడా వ్యవహరిస్తారు. దీన్ని నఫిల్ అనడానికి మరో కారణం ఏమిటంటే గతించిన సమాజాలపై ఈ సొమ్ము నిషిద్ధం అయి ఉండేది. కాగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచర సమాజం కోసం ఇది ధర్మసమ్మతం గావించబడింది. లేదా ధర్మయుద్ధం జిహాద్ చేసినందుకు పరలోకంలో ఎలాగూ పుణ్యఫలం లభిస్తుంది.
అయితే అదనంగా కొంత ప్రతిఫలం ఇహలోకంలోనే వారికి ఇచ్చే ఉద్దేశంతో యుద్ధ ప్రాప్తిని ముస్లింల కోసం దేవుడు ఆమోదించాడు. 2. అంటే యుద్ధ ప్రాప్తిని ఎప్పుడు ఎలా పంచాలి, ఎవరికి ఎంత ఇవ్వాలి అనే విషయాన్ని అల్లా మరియు ఆయన ప్రవక్త చూసుకుంటారు. దైవాదేశానుసారం దైవ ప్రవక్త ఈ సొమ్మును పంచిపెడతారు. దాని గురించి మీరు ఆదుర్ద చెందనవసరం లేదు. మీ ఇష్టానుసారం మీరు పంచుకోవడం కూడా తగదు అని దీని భావం. 3. పై ఆయతలో పేర్కొనబడిన ఈ 3 విషయాలకు కట్టుబడి ఉండనంత వరకు మీ విశ్వాసం పరిపూర్ణం కాజాలదు. అవేమంటే 1. దైవానికి భయపడుతూ ఉండాలి. 2. పరస్పర సంబంధాలు సజావుగా ఉండేలా జాగ్రత్త పడాలి. 3. దైవానికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు సదా విధేయత కనబరచాలి. ముఖ్యంగా యుద్ధ ప్రాప్తిని పంపిణీ చేస్తున్నప్పుడు ఎంతో నిగ్రహంతో ఈ 3 ఆదేశాలను తూచా తప్పకుండా పాటించవలసి ఉంటుంది. ఎందుకంటే సొమ్ముల పంపకం ఆంతర్యంలో అసూయ ద్వేషాలను రగులుకొల్పి పరస్పరం కత్తులు దూసుకునే పరిస్థితిని సృష్టించవచ్చు. ఈ రోగాన్ని నయం చేయడానికి పరస్పరం అన్నదమ్ముల్లా మెలగడం, త్యాగ నిరతిని కలిగి ఉండడం అవసరం. సొమ్ములు పంచబడుతున్నప్పుడు కక్కుర్తి పడే స్వభావం ఉత్పన్నం కావచ్చు. అందుకే తక్వా, దైవభీతి ఎంతైనా అవసరం. ఇంత చేసినా ఎక్కడైనా ఏదైనా వెలితి ఏర్పడితే దైవం మరియు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎడల గల విధేయతాభావం సర్దుకుపోయేలా చేస్తుంది.